దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనము లేఖనాల నుంచి ఒక విషయాన్ని నేర్చుకుందాం. మనము విశ్వాసం అయిన తర్వాత ఆత్మపూర్ణులమని మనకు ఒక ముద్ర ఉంది. కనుక ఆత్మపూర్ణులు యొక్క మాట ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. లేఖనాల్లో చూస్తే మీ మాట కృపాసహితంగాను ఉప్పు వేసినట్లుగాను ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు. ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకొనుటకు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండాలంట. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం మాట్లాడుతుంటే అందులో సారవంతమైన స్థితి ఉండాలంట. ఉప్పు దేనికి గుర్తు అంటే టేస్టీకి గుర్తు కదా. కనుక ఉప్పు వేసినప్పుడు ఆ యొక్క పదార్థాలకి ఎట్లా అయితే సంపూర్ణత వస్తుందో అలాగే మన విశ్వాస జీవితానికి ఆ మాట వలన ఒక సాక్ష్యం కూడా ఉంటుంది. కనుక మనం మాట్లాడుతున్న మాటల్లో కృప ఉండాలంట. కృప ఉండాలి. మనకి అనేక అధికారాలు ఉన్నాయి, కాదంటలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అధికారం కలిగిన వారే దేవుని వల్ల కలిగినవి అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ అధికారాన్ని దేవుని దృష్టిలో నెరవేర్చాలి, దేవుని యొక్క అధీనంలో నెరవేర్చాలి. ఆ అధికారం ఏ మనుషుడు ఇవ్వలేదు. మీరు చదువుకున్న చదువుని బట్టి రాలేదు, లేదా మీకున్న జ్ఞానాన్ని బట్టి రాలేదు, లేకపోతే ఏ మనుషుడో సహాయం చేస్తే రాలేదు. కేవలము దేవుని యొక్క మహాకృపను మాత్రమే ఆ అధికారం మన చేతుల్లోకి వచ్చింది. ఆ చైర్, ఆ సీటు అనే మాట ఉన్నది కదండి, ఆ సీటు దేవుని వలన కలిగినదే. కనుక ఈ అధికారులందరూ కూడా ఆ అధికారికి లోబడి ఉండాలి. అందువల్ల మనం అనేక మనుషులతో, అనేకమైన మనస్తత్వం కలిగిన మనుషులతో, ఎలా అంటే మూర్ఖ స్వభావం కలిగిన వారితో, ముష్కర స్వభావం కలిగిన వారితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది క్రైస్తవులం కూడా. అట్లాంటప్పుడు ఎట్లా మాట్లాడాలి అంటే కూడా దేవుడు చెప్తున్నాడు, అతడు అరవడు కేకల వేయడు. ఎక్కడంటారు? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను, ఈయన జగడమాడడు కేకల వేయుడు, వీధుల్లో ఈయన శబ్దము ఎవనికి వినపడదు. ఈయన జగడమాడడు కేకల వేయుడు, వీధుల్లో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. అతను కేకలతో, అరుపులతో మనం ఏమీ సాధించలేమండి. ఒక మనిషిని మృదువుగా మాట్లాడినప్పుడు, కృపాసహితంగా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి చేత మనం పని చేయించుకోగలుగుతాం. కనుక కృప ఉండాలి మన మాటలు అనేది దేవుని లేఖనం సెలవిస్తుంది. నేను అంటున్నాను కాదు. అక్కడ కృప ఉండాలంట. అక్కడ ప్రభు కనబడాలి. మన మాటల్లో ప్రభువు కనబడాలి, ప్రభువును కనపరచాలి. ఈ విధమైన సారవంతమైన మాటలు మనం మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ కృపలేని మాట అవతల వ్యక్తిని బాధిస్తే కనుక అది నరహత్య అవుతుందని కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. కనుక ఆ మాట వల్ల నరహత్య చేసినట్లు. పూర్వం అయితే మనిషిని కత్తిపోటుతో చంపితే నరహత్య, ఇప్పుడైతే మాట ద్వారా బాధపడితే నరహత్య అంటున్నారు. ఆ అవతల వ్యక్తి ఎంత హర్ట్ అవుతున్నాడో, ఎంత వేదనకు గురవుతున్నాడో, ఎంత అవమానానికి గురవుతున్నాడో అనేది కూడా గుర్తించకుండా మన కుటుంబంలో అయితే, లేకపోతే మన పరిసర ప్రాంతాల్లో అయితే మనకు అవసరాల కోసం, లేదా మనకున్న అధికారాన్ని బట్టి మనం మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కొద్ది సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. ఒకసారి కోపపడినప్పుడు అలాగ వెళ్ళి అర్థంలో చూసుకోండి, మీ మొహంలో ఎవరు కనబడతారంటే దుష్టుడు కనబడతాడు. అవునా? లేదంటే ఎవరినైనా ఫోటో తీయమానండి, వీడియో తీయమానండి. తీస్తే మీరు కోపపడుతున్నప్పుడు వీడియో తీస్తే మీకు మీరే సిగ్గుపడే పరిస్థితి, నేనే సిగ్గుపడే పరిస్థితి. ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసండి. పూర్వం అయితే వాటిని లక్ష్య పెట్టిన పరిస్థితి లేదు. లోకంలో ఆ స్థితి ఉంటుంది, కానీ ఉండి తీరుతుంది. కానీ మన స్థితి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ స్పష్టంగా దుష్టుడు కనబడిపోతాడు. అవును కదండి? అవునా కదా? ఖచ్చితంగా ఒకసారి వీడియో తీయించుకుంటే తెలుస్తుంది కోపడినప్పుడు. సరే, సీక్రెట్గా ఎవరినైనా వీడియో తీయమండి, నేను కోపడుతున్న సందర్భాల్లో వీడియో తీయండి అని చెప్తే ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసండి. అందుకని ఆయన జగడమాడడు కేకలు వేయడు అన్న ఆ ఆత్మను మనం కలిగి ఉన్నాము. అందుకనే ఇక్కడ పత్రికల్లో చెప్తున్నారు, మీ యొక్క మాట కృపాసహితంగాను ఉండనీయండి, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగాను ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరైనా ప్రశ్న వేస్తే ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు ఈ రెండు సంగతులు కూడా అక్కడ మిళితమై ఉండాలి. అక్కడ అవి స్పష్టమై ఉండాలి.
ఆ మనిషితో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుందండి. మీతో మాట్లాడినంతసేపు నా కష్టాన్ని మర్చిపోయినయ్యా, మీతో మాట్లాడినంతసేపు కూడా